తక్వీర్ చాప చుట్టల అవతరణ మక్కా సూక్తులు 29 అనంత కరుణామయుడు అపార కృపాసాగరుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సూర్యుడు నిస్తేజమై చుట్టివేయబడినప్పుడు, నక్షత్రాలు చెదరి కాంతి కోల్పోయినప్పుడు, పర్వతాలు కదలి నడిచినప్పుడు, 10 నెలల సూడి ఒంటెలు వాటి మానాన వదిలివేయబడినప్పుడు, క్రూర మృగాలు బీతావహంతో ఒకచోట గుమిగూడినప్పుడు, సముద్రం ఉప్పొంగి తీవ్రంగా ప్రజ్వరిల్లినప్పుడు, ఆత్మలు దేహాలతో అనుసంధానం చేయబడినప్పుడు, సజీవ సమాధి చేయబడిన పసిబాలికను నీవు ఏ తప్పు వల్ల చంపబడ్డావని అడిగినప్పుడు, మానవుల కర్మల చిట్టా తెరవబడినప్పుడు, ఆకాశానికున్న తెర తొలగించబడినప్పుడు, నరకం దహించబడినప్పుడు, స్వర్గం సమీపానికి తేబడినప్పుడు, అప్పుడు ప్రతి మనిషికి తానేమి వెంట తెచ్చుకున్నాడో తెలుస్తుంది. కనుక నేను ఉదయించే అస్తమించే నక్షత్రాల సాక్షిగా చెబుతున్నాను, ఇంకా అంతరిస్తున్న రాత్రి సాక్షిగా, ఊపిరి పోసుకుంటున్న ఉదయం సాక్షిగా చెబుతున్నాను. ఈ వాణి పిచ్చివాడి వాగుడో లేక పిశాచ పలుకులో ఎంత మాత్రం కాదు. ఇది మహాశక్తి సంపన్నుడు, ఎంతో గౌరవనీయుడైన సందేశహరుని వాక్కు. అతను సింహాసనాధీశుని కొలువులో గొప్ప హోదా అంతస్తులు కలవాడు. అక్కడ అతని ఆజ్ఞలు పాటించబడతాయి. అతను ఎంతో నమ్మకస్తుడు. మక్కా ప్రజలారా వినండి, మీ సహచరుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పిచ్చివాడేమీ కాదు. ఇతనా సందేశహరుణ్ణి ప్రకాశవంతమైన దిగ్మండలంపై ప్రత్యక్షంగా చూశాడు. ఇతను అతీంద్రియ జ్ఞానం ప్రజలకు అందజేసే వ్యవహారంలో ఏమాత్రం పిసినారితనం వహించడు. ఇది శాపగ్రస్తుడైన శైతాన్కు సంబంధించిన వాక్కు కూడా కాదు. అలాంటప్పుడు మీరు దారి తప్పి ఎటుపోతున్నారు? ఇది యావత్తు ప్రపంచవాసుల కోసం అవతరించిన హితవాణి. మీలో సన్మార్గం అవలంబించదలచిన ప్రతి వ్యక్తికి కావలసిన హితబోధ ఇది. విశ్వప్రభువు తలచనంత వరకు మీరు ఏది కోరుకున్నా ఎలాంటి ప్రయోజనం లేదు.